పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినక్క ఏమన్నా సౌతి చంద్రుడిని చూసిందో ఏం పాడు. అరే, ఏం చేసినా నిందలే వస్తున్నాయట. ఎంత మంచి పని చేసినా బద్నామే అవుతుందట. అక్క మస్తు బాధపడబట్టిందట పాపం. పుణ్యానికి పోతే పాపం చుట్టుకున్నట్టు అవుతుందట పాపము. ఉత్తగా బదనాం చేస్తున్నారని బాధపడుతున్నది పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినక్క. ఉన్నటి మొన్న దేవరూపుల కాడ తెలంగాణ తల్లి విగ్రహం ఎవరు వలగొడితే అక్కనే వలగొట్టించిందని బాధ మోపిరట. ఇక నిన్న సురేష్ అనే పిల్లగాని తీసుకుపోయి ఎస్ఐ కాలు చేతులు పని చేయకుండా పొట్టు కొట్టిందట. ఏమంట ఎమ్మెల్యేని ప్రశ్నించుకుంటా సోషల్ మీడియాలో పోస్టులు వాట్సాప్ లో స్టేటస్లు పెట్టిందట. ఎమ్మెల్యే పిఏ పోలీస్ స్టేషన్ లో కూర్చొని చూస్తుంటే ఎస్ఐ గారు ఆ సురేష్ అనే పిల్లగాని గుంజుకొచ్చి లాటిలతో కుల్ల ఒడిచిందట. పాపం కాలు చేతులు నడవకుట్టయిండు ఆ పిల్లగాడు. అది కూడా నేను చేపించినా నా మీద బదనాం చేస్తురు. అసలు నాకు ఆ పిల్లగాడెవరో తెలియదు, ఆ పోస్ట్ ఏందో కూడా తెలియదని ఎమోషనల్ అయింది. ప్రతిదానికి బండలు ఎత్తేస్తున్నట్టు బాధపడుతున్నది. ఇట్లా ఎక్క చెప్తుంటే అక్కడ ఉన్న కూడా అవు నిజమే కదా అన్నట్టు తలకాయలు కూడా ఊపిర్రు. మరి తొర్రూరెస్ఐ ఏమో నేను అసలు ఆ పిల్లగాని కొట్టనే లేదు, స్టేషన్ తీసుకొచ్చి నా కుర్చీలే కూర్చోబెట్టి షాయ్ కాపీలు దాపించి మర్యాదగా పంపించినా అని అలవాటైన తీరులో చెప్పుకొచ్చిండు. ఇటు యశస్వి నాకేం తెలియదని అంటున్నది. మరి పిల్లగాని ఎందుకు కొట్టిరు, ఎవరు కొట్టిరు, కొడతప్పుడు ఎమ్మెల్యే పిఏ పోలీస్ స్టేషన్లోనే ఎందుకున్నాడు అని అన్ని మిస్టరీగానే ఉన్నాయిగా అనుకుంటే కామెంట్లు చేయబట్టి ముచ్చటి నోళ్ళు.